హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెడ్డిస్ బిర్యానీలో చేసే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేయాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది సేమ్ మన ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలానే ఉంది టేస్ట్ కూడా. సో అక్కడ కస్టమర్ని అడిగితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశానమాట ఎలా చేయాలన్నది. షార్ట్లో కూడా వీడియో పోస్ట్ చేశానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకుని చికెన్ మొత్తాన్ని అందులో వేసుకోండి. చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి చికెన్ని బాయిల్ చేయండి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి బాయిల్ చేసుకోండి. ఇక్కడ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి స్టాక్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అండి. చికెన్ ఫ్రైకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచి, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ అనాసపు కూడా వేసుకుని ఫ్రై చేయండి. నేను వేయడం మర్చిపోయాను అనమాట, సో మీరైతే స్కిప్ చేయకుండా అనాసపు కూడా వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ వాళ్ళు సొంటి కూడా వేస్తారండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ పైన మనకి ఇలాంటి లేయర్ ఒకటి ఫామ్ అవుతుందండి, దాన్ని అయితే తీసేయండి. ఈ విధంగా తీసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఈ చికెన్ వాటర్తో బిర్యానీ చేస్తే చాలా బాగుంటుందండి. ఈలోగా బిర్యానీ రైస్ని కూడా నానబెట్టుకోండి. ఇక్కడ నేను గ్లాసుంపావు వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే 2 గ్లాసుల వరకు కూడా తీసుకోవచ్చు. వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. వేయించిన మసాలా దినుసుల్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని అందులో మీ దగ్గర ఉంటే సొంటి పొడి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ సొంటి కూడా వేస్తారనమాట, సో అందుకే నేను సొంటి కూడా వేస్తున్నానండి. వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా చికెన్ అది బాయిల్ అయిపోయింది కదండి, చికెన్ వాటర్ని సెపరేట్ చేసుకుని పీసెస్ని పక్కన పెట్టుకోండి. వాటర్ ఏమీ లేకుండా చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ వాటర్తో మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ స్టాక్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకుని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో నేను ఆయిల్ అనేది ఎక్కువే వేసాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది వేసుకోండి, ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసినాక బాయిల్ చేసినటువంటి చికెన్ మొత్తాన్ని వేసుకోండి. అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్, కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి చికెన్, సో 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకొక పక్క బిర్యానీ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. బౌల్లో సరిపడా ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు 3 బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేయండి. కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇక్కడికి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక 3 వరకునే వేస్తాను అనమాట. ఇవి బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఈ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అవసరం లేదండి, స్టాక్తోనే మంచి ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ అవుతుందన్నమాట. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 2 రకాలుగా కూడా చేశానండి. నేను వీడియోస్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇవి బాగా ఫ్రై అయినాక కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా ఫ్రై చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి. గ్లాసుంపావు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, గ్లాసుంపావుకి 2 గ్లాసులంపావు వరకు స్టాక్ వేసుకోవాలన్నమాట. చికెన్ స్టాక్ వేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయి వాటర్ అనేది వేసేసాను. అందులో సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేయండి. ఇక్కడ వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోండి. స్టాక్ వేయడం మర్చిపోయినని రైస్ వేసాక గుర్తొచ్చిందండి, వెంటనే వాటర్ తీసేసి స్టాక్ అనేది వేసాను అనమాట. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. మీకు ఇక్కడ సాల్ట్ అది సరిపోకపోతే వేసుకోండి.
బిర్యానీ రైస్ అనేది బాగా దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ పాటు బాగా మగ్గించండి. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీయకుండా ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ చికెన్ ఫ్రై బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసినాక ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి మసాలా పౌడర్ సగం వరకు వేసుకోండి. ఫుల్గా వేసేకండి. ఒక సగం వరకు వేసుకుని బాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇక్కడ మీకు కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోండి. మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, మాడిపోయే ఛాన్స్ ఉంది. ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే మాడిదనమాట. కొంచెం ఆయిల్ క్వాంటిటీ తక్కువైనా చికెన్ అనేది అడుగంటుతుంది, చూసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రిమైనింగ్ మసాలా పౌడర్ మొత్తాన్ని వేసి బాగా కలపండి. 1 మినిట్ పాటు ఫ్రై చేస్తూ ఉండండి. మీకు చికెన్ అనేది ఇంకా బాగా డీప్ ఫ్రై కావాలంటే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుని బాగా ఫ్రై చేస్తే మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసినటువంటి కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ బిర్యానీ 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. మనకి చాలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి విడిగా తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీ అనేది. ఫైనల్గా బిర్యానీ రైస్ కూడా రెడీ అండి. ముందుగా బౌల్లోకి చికెన్, ఆ పైన బిర్యానీ రైస్ వేసుకుని ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.